ఈ కథ 1937 లండన్లో మొదలైంది. స్ప్రింగ్ హాల్ జాక్ గురించి ఈ కథ. ఇది నిజంగా లండన్లో జరిగిన స్టోరీ అన్నమాట. ఇప్పుడు ఈ స్టోరీ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. విక్టోరియన్ కాలం నాటి లండన్ 1837-1838 కాలం అది. స్ప్రింగ్ హీల్డ్ జాక్ పొడవుగా, సన్నగా, దయ్యం లాంటి ముఖంతో, లోహపు పంజాలు మరియు నిప్పులు కక్కే కళ్ళతో ఉండే రహస్య వ్యక్తి. తన బూట్లలో స్ప్రింగులు అమర్చబడి ఉంటాయి. మేరీ స్టీవెన్స్ ఒక అమాయక సేవకురాలు, మొదటి బాధితురాలిలో ఒకరు. జేన్ అల్సాప్ ధైర్యవంతురాలైన రెండో ముఖ్య బాధితురాలు. ఇన్స్పెక్టర్ థామస్ కల్పిత పాత్ర, స్ప్రింగ్ హీల్డ్ జాక్ను పట్టుకోవడానికి ప్రయత్నించే స్కాట్లాండ్ యార్డ్ ఆఫీసర్. సెప్టెంబర్ 1837 అర్ధరాత్రి. స్థలం లండన్ శివారులోని బార్నెస్ కామన్. 1837 లండన్ పొగమంచుతో, చీకటి రహస్యాలతో నిండి ఉంది. కానీ వీధుల్లో కొత్త భయం మొదలైంది. ఒక భూతం, ఒక రాక్షసుడు, ఎవరు ఊహించని ఒక వ్యక్తి. 1837 లండన్ చీకటి వీధుల్లో ఒక కొత్త భయం, ఒక దయ్యం, ఒక రాక్షసుడు, ఎవరు ఊహించని వ్యక్తి. యువతి మేరీ స్టీవెన్స్ ఒంటరిగా నడుస్తుంది. అంతలో గోడ పక్క నుండి వింతైన గట్టి లోహపు శబ్దం వినపడుతుంది. మేరీ భయంతో అది ఏమై ఉంటుంది, ఏదైనా జంతువు అని మనసులో అనుకుంటుంది. పొడవాటి సన్నని ఆకారం గోడపైకి అమాంతం ఎగిరి మేరీ ముందు దిగుతుంది. అది స్ప్రింగ్ హీల్డ్ జాక్. అతని బూట్లలోని స్ప్రింగుల వల్ల అతను అంత ఎత్తుకు ఎగురుతాడు. గంభీరంగా నవ్వుతూ, అమ్మాయి, భయం అంటే ఏంటో చూపిస్తా నీకు ఈరోజు అని అంటాడు. జాక్ తన చేతులతో మేరీ బట్టలను చింపి ఆమె చర్మాన్ని తన చల్లని ఇనుప పంచాలతో గీరుతాడు. మేరీ అరుస్తూ నన్ను వదిలే దయ్యమా అని అంటుంది. జాక్ పెద్దగా నవ్వి ఒక భవనం పై నుండి 9 అడుగులు ఎత్తుకు లగించు చీకట్లలో మాయమవుతాడు. మేరీ పడిపోతుంది. అతను మనిషి కాదు, రాక్షసుడు. ఇంకో సంఘటన. పోలీసు విచారణ, వదంతులు. సమయం జనవరి 1838. స్థలం లార్డ్ మేయర్ కార్యాలయం, లండన్ పబ్. లార్డ్ మేయర్ ముందు ఇన్స్పెక్టర్ థామస్ మేరీ వాంగ్మూలాన్ని చదువుతున్నాడు. మేయర్ ఆందోళనగా ఉన్నారు. మేయర్, ఇన్స్పెక్టర్, ఈ దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ స్ప్రింగ్ హీల్డ్ జాక్ ఎవరు? ప్రజల్లో భయం మొదలైంది. ఇన్స్పెక్టర్ థామస్, మేయర్ గారు, మేరీ చెప్పిన వివరాలు వింతగా ఉన్నాయి. నిప్పులు కక్కే కళ్ళు, ఇనుప పంజాలు, మరి ముఖ్యంగా 10 అడుగుల లంఘనం. మనిషి అలా చేయలేడు. పబ్లో ప్రజలు గుమికూడారు. పేపర్లలో జాక్ బొమ్మలు, పొడవైన దయ్యం రూపం ఉన్నాయి. మొదటి పౌరుడు ఉద్రేకం, ఇది గొప్ప కుట్ర. ఏదో ధనవంతుడైన అరిస్టోక్రాట్ తన సరదా కోసం పందెం వేసి ఈ స్ప్రింగ్ బూట్లను ధరించి ప్రజలను భయపెడుతున్నాడు. రెండో పౌరుడు ఏమన్నా అంటే భయంతో, కాదు, ఇది మనిషి కాదు, జాక్ అంటే దయ్యం. అతను తన నోటి నుండి నీలం తెలుపు రంగుల్లో నిప్పులు కక్కుతున్నాడు. ఇన్స్పెక్టర్ థామస్, ఈ ఐరన్ హీల్స్ వెనుక ఏదో యంత్రం పరిజ్ఞానం ఉంది. ఈ స్ప్రింగ్ బూట్స్ అతనికి శక్తిని ఇస్తున్నాయి. ఇది ఒక ఆట. మూడో సంఘటన. జేన్ ఆల్సన్ పై దాడి. సమయం ఫిబ్రవరి 19, 1838. స్థలం లండన్లోని ఓల్డ్ ఫోర్ట్ లో జేన్ ఆల్సన్ ఇల్లు. జేన్ ఆల్సన్ ఇంటి తలుపు కొట్టగా తెరుస్తుంది. బయట ఒక పెద్ద నల్లటి కోటు ధరించిన వ్యక్తి నిలబడి ఉంటాడు. జాక్ పోలీసు గొంతుతో, నేను పోలీసు ఆఫీసర్ని, తొందరగా దీపం తీసుకురా, ఇక్కడ వీధిలో స్ప్రింగ్ హీల్డ్ జాక్ను పట్టుకున్నాను. జేన్ ఆందోళన, ఓ దేవుడా, ఒక్క నిమిషం. జేన్ దీపంతో తిరిగి వస్తుంది. కోటు మనిషి అంటే జాక్ ఒక్కసారిగా ఆమె పైకి దూకుతాడు. అతని నిజస్వరూపం బయటపడుతుంది. దయ్యం ముఖం, ఇనుప పంచాలు. జేన్ భయంతో, నువ్వు పోలీస్ కాదు అని అరుస్తుంది. జాక్ తన చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకొని బ్లేడు లాంటి తన పదునైన పంజాలతో ఆమె చర్మాన్ని గీరడానికి ప్రయత్నిస్తాడు. జేన్ ధైర్యంగా పోరాడుతుంది. జాక్ క్రూరంగా నవ్వుతూ, నువ్వు నా రెండో బాధితురాలివి, ఈ లోహపు పట్టు నుండి తప్పించుకోలేవు. జేన్ ధైర్యంగా దీపాన్ని అతని ముఖంపై విసురుతుంది. జాక్ యొక్క తెల్లటి చొక్కా మంటలు అంటుకోగా అతను వెనక్కి అడుగు వేస్తాడు. జేన్ కోపంతో, దయ్యం ఎప్పుడు గెలవదు. జాక్ నొప్పి తట్టుకోలేక తన మంటలను ఆర్పేసి గోడపై నుండి అపారమైన లఘవంతో ఎగురుతూ పారిపోతాడు. ఇన్స్పెక్టర్ థామస్, జేన్ ఆల్సప్ యొక్క ధైర్యం ప్రజల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. మనిషి గాయపరిచే యంత్రాలు అతని బూట్లను తగిలించి ఉన్నాయి. నాలుగో సంఘటన. సైనిక సవరణ మరియు సిద్ధాంతాలు.
సమయం 1870. ఆగ్నేయలాండ్. స్థలం నార్త్ క్యాంప్. సైనిక స్థావరం. రాత్రిపూట ఒక సైనికుడు సెయింట్ విలియమ్స్ తన డ్యూటీలో ఉంటాడు. మెటాలిక్ క్లాంగ్ క్లాంగ్ శబ్దం వినిపిస్తుంది. నిజం, తనలో ఈ లోహపు అడుగుల శబ్దం మళ్ళీ వినిపిస్తున్నాయేంటి అని భయపడతాడు. స్ప్రింగ్ హాల్డ్ జాక్ ఒక్కసారిగా సెంట్ బాక్స్ పైకి దూకి పై నిలబడతాడు. విలియమ్స్ అతన్ని లక్ష్యంగా పెట్టుకుని కాల్చడానికి ప్రయత్నిస్తాడు. జాక్ పైనుండి నన్ను ఏ బుల్లెట్ ఆపలేదు అని అంటాడు. విలియమ్స్ ఫైర్ చేస్తాడు, కానీ జాక్ పెద్దగా నవ్వుతూ పక్కనే ఉన్న 10 అడుగుల గోడ పైకి దూకి మాయమవుతాడు. విలియమ్స్ అరుస్తూ అతను కేవలం పారిపోయాడు. అద్భుతమైన జంప్. ఇన్స్పెక్టర్ థామస్ ఇప్పుడు పాతవాడు తన డైరీలో రాస్తున్నాడు. ఇన్స్పెక్టర్ థామస్, దాడులు మళ్ళీ మొదలయ్యాయి, కానీ ఇది వేరే వ్యక్తి. జాక్ ఇప్పుడు ఒక పేరు, ఒక ఆలోచన. ఈ కథ వెనుక 3 ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. ఇదంతా తమ విలాసవంతమైన వినోదం కోసం ఒక ధనవంతుడు ద మేడ్ మర్క్యూస్ ఆఫ్ వాటర్ఫోర్డ్ అని ఒక పుకారు వాడుతున్న ఆట. స్టీమ్ ఇంజనీరింగ్ ద్వారా బూట్లలో స్ప్రింగులు అమర్చబడ్డాయి. సిద్ధాంతం 2. దయ్యం అతను నిజమైన అపార శక్తి ఉన్న దయ్యం, మనిషి కాదు. 3వ సంఘటన, లండన్ను భయపెట్టడానికి వేరే వ్యక్తులు కూడా అదే దుస్తులు ధరించి దాడులు చేస్తున్నారు. 5వ సంఘటన, సమయం 1904. లివర్పూల్. స్థలం ఒక వీధి మూల. ఒక చిన్నపిల్లల గుంపు రాత్రి ఆడుకుంటున్నారు. వారికి దూరంగా ఒక ఆకారం భవనం పైనుండి క్రింద నుండి పైకి ఎగురుతూ కనిపిస్తుంది. చిన్నారి, చూడండి, స్ప్రింగ్ హీల్డ్ జాక్ అని అంటుంది. జాక్ ఒక గోడ పైకి ఎగురుతూ అతని ఐరన్ హీల్స్ చివరిసారిగా గట్టిగా శబ్దం చేస్తాయి. జాక్ దూరం నుండి నవ్వుతూ హాహా అని నవ్వుతూ ఉంటాడు. జాక్ ఆ గోడ అవతల చీకట్లో మాయమవుతాడు. జాక్ చివరిసారిగా కనిపించిన దృశ్యం అది. 1904. అదే అతని చివరి దాడి. అతను ఎవరు అతన్ని కనిపెట్టడానికి ఎప్పటికీ వీలు కాలేదు. కెమెరా లండన్ నగరం వీధులు పైకి కదులుతుంది. స్ప్రింగ్ హీల్డ్ జాక్ భయం, పందెం మరియు అద్భుతమైన టెక్నాలజీ కలగలిసిన ఒక విక్టోరియన్ మిస్టరీ. ఇనుప పాదాలు, అడుగుజాడలు లండన్ చరిత్రలో భయానక కథగా మిగిలిపోయింది.